రాష్ట్రంలో కొన్నేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా హైడ్రా పరిష్కరిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై అభినందనలు వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో హైడ్రా వెనుక ముందు చూడకుండా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాచుపల్లిలోని ప్రణీత్ ఏవిఆర్ ప్రణవ్ యాంటీలియా సరిహద్దు గోడ కూల్చివేత ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు కుయుక్తులు పనిగట్టుకొని అవాస్తవాల్ని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం, వాటికి సాక్ష్యంగా కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాల్ని రాయించి ఏకంగా హైడ్రా కమిషనర్ను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ దుస్థితికి ప్రధాన కారణమని తెలిసింది. బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A సర్వీస్ రోడ్ వరకు 100 అడుగుల రోడ్డు వేస్తే మల్లంపేట్లో ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అయితే బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఐటీసీ వరకే 100 ఫీట్ రోడ్డు ఉంది. అక్కడి నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు ప్రస్తుతం ఉన్న చిన్న రోడ్ను 100 అడుగుల వెడల్పు చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నిజాంపేట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A నుంచి రెడ్డి ల్యాబ్స్ మీదుగా ఓల్డ్ ముంబై దర్గా వరకు 100 అడుగుల రోడ్ను అభివృద్ధి చేస్తే ఎలాంటి సమస్యలుండవు. కానీ బృహత్ లక్ష్యాన్ని వదిలేసి చిన్న చిన్న కాలనీలను హైడ్రా టార్గెట్ చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాచుపల్లి రెవెన్యూ విలేజ్ మ్యాప్ ప్రకారం 170/170/1 39, 40, 38, 37, 36 సర్వే నెంబర్లలో ప్రణీత్ యాంటీలియా బిల్డర్ అడ్డుగోడ కట్టారంటూ కొందరు స్థానిక రాజకీయ నాయకులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా వాస్తవాలు తెలుసుకోకుండా స్థానిక పోలీసుల సహకారంతో ఇటీవల యాంటీలియా సరిహద్దు గోడను నేలమట్టం చేయించారు. ఇది ఇప్పుడు వివాదానికి దారితీసింది. యాంటీలియా వాసులు హైడ్రా చర్యలపై బగ్గుమంటున్నారు. కొందరు స్థానిక రాజకీయ నేతల ఒత్తిళ్ల మేరకే తమ గృహ సముదాయంలో నుంచి రోడ్డు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
హెచ్ఎండిఏ ప్రకారం అసలు ఈ సరిహద్దు గోడను కూల్చివేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంపాటలో యాంటీలియా నుంచి రోడ్డు యాక్సెస్ లేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన బ్రోచర్ను గతంలోనే విడుదల చేసింది. అయితే తాము ఒక గోడ బదులు మరొక గోడను కూల్చివేశామని హైడ్రా అధికారులు ఇంకో సరిహద్దు గోడను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరీ దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల నుంచి 650 కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నామని, అలాంటిది హైడ్రా వచ్చి తమను భయాందోళనకు గురి చేస్తున్నాయని యాంటీలియా వాసులు వాపోతున్నారు. ప్రణవ్ యాంటీలియా ప్రాజెక్టులో ఉంది 60 ఫీట్స్తో పాటు 30 అడుగుల రోడ్లే ఉన్నాయి. ఇందులో ఎక్కడా 100 ఫీట్ల రోడ్డు లేనే లేదు. ఈ 60 అడుగుల రోడ్డునే 650 విల్లాల కుటుంబాలు, ప్రణీత్ ఎన్క్లేవ్ 2000 కుటుంబాలు, రైజీనియా స్కైలాన్లోని 900 కుటుంబాలు, ప్రణవ్ టౌన్స్ సర్వేలోని 524 కుటుంబాలు, కొత్తగా వచ్చే 2 టవర్లలో 1000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అంటే మొత్తం కలిపితే సుమారు 25,000 మంది జనాభా ఈ 60 అడుగుల రోడ్డును వినియోగిస్తున్నారు. ఓల్డ్ ముంబై హైవేను కనెక్ట్ చేస్తూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన 100 అడుగుల రోడ్డుకు యాంటీలియా 60 అడుగుల రోడ్డు మధ్య కేవలం 100 ఫీట్ల దూరం ఉంటుంది. ఈ 100 అడుగుల రోడ్డు జోలికి రాకుండా రెడ్డి ల్యాబ్స్ ముందు నుంచి 100 ఫీట్ రోడ్డు వేయడం ఉత్తమం అనేది చాలా మంది వాదన. కానీ ఇవేవి పట్టించుకోకుండా, వెనక ముందు చూడకుండా యాంటీలియా సరిహద్దు గోడను కూల్చివేయడం దారుణమైన విషయమని యాంటీలియా వాసులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదాంబర్ రెడ్డి అందిస్తారు. చిదాంబర్, మనం చూస్తున్నాం హైదరాబాద్లో హైడ్రా అన్నది ప్రతి సందర్భంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందులో ముఖ్యంగా హైడ్రా ప్రారంభమైన మొదట్లో దీనికి సంబంధించిన ఉద్దేశం కానివ్వండి, దానికి నిర్దేశించిన లక్ష్యాలు కానివ్వండి, చాలా మంచి ఉద్దేశంతోనే వెళ్తుంది అన్నదైతే ప్రజల్లో కూడా ఒక భావం కలిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, వాటిని ఆక్రమించి కట్టుకున్న కట్టడాలు కానివ్వండి, లేకపోతే వాటిని ఆక్రమించి ముందుకు వెళ్తున్న ఏవైతే నిర్మాణాలని వాటిని ఆపేందులో భాగంగా మాత్రమే హైడ్రా పనిచేస్తుంది అంటూ గతంలో చెప్పారు. ఆ తర్వాత ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కూడా కాపాడేందుకు హైడ్రా కంకణం కట్టుకుంది, అందులో భాగంగానే ముందుకు వెళ్తోందని చెప్పారు. ఇవన్నీ నమ్మారు ప్రజలు, ఎంతో కొంత దాని మీద పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్లారు. కానీ ఆ తర్వాత నిజంగానే అది గాడి తప్పిందన్న ఒక అనుమానము ఈ మధ్యకాలంలో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే హైడ్రాకు సంబంధించి వస్తున్న వినతులు కానివ్వండి, విజ్ఞప్తులు కానివ్వండి, లేకపోతే కంప్లైంట్స్ కానివ్వండి, వీటిని బేస్ చేసుకొని తీసుకునే కొన్ని డెసిషన్స్ అన్నవి కొద్దిమందిని ఇబ్బంది పెడతాయి అన్నది అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అలాంటి ఒక ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇది మనం చూస్తున్నాము 650 విల్లాలు ఉన్న ఒక ప్రాంతంలో కేవలం 30 అడుగుల విస్తీర్ణం మాత్రమే ఉన్న ఒక రోడ్డుని ఇవాళ కూల్చేసి దాన్ని ఇంకొక వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇది కరెక్టా తప్ప అన్న విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలు, లేకపోతే ఇక్కడ ఉన్న నివాసంలో ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తున్న ధర్నానే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మనం ఇక్కడ వెనకాల చూడొచ్చు, ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్ని ఓపెన్ చేసే ప్రయత్నమే హైడ్రా చేసింది. హైడ్రా చెప్పిన ఏదైతే కారణం ఉందో ఆ కారణం అయితే దీన్ని ఓపెన్ చేసి తద్వారా మిగిలిన ప్రాంతాలకు ఒక యాక్సెస్ ఇస్తామనే ప్రయత్నం చేస్తున్నామన్నది హైడ్రా చెప్పిన ఒక విషయం అయితే, ఇక ఇటు సైడ్ ఒకసారి మీరు చూస్తే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మీరు విస్తీర్ణం చూస్తే కూడా చాలా చిన్న రోడ్డు. ఇది కేవలం ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నట్టు, ఎందుకంటే అటువైపు ఇటువైపు మనం చూస్తున్నాం విల్లాలు ఉన్నప్పుడు దాని ముందు పార్కింగ్ చేసుకోవడానికి ఒక సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఇంటర్నల్ రోడ్స్ ఇవి. కానీ ఇంటర్నల్ రోడ్స్ కాస్త ఇప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా యాక్సెస్గా మారితే ఈ ప్రాంతంలో ఏదైతే
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ మొత్తం ఈ కమ్యూనిటీని డెవలప్ చేసుకున్న వీళ్ళందరికీ నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాదన. అంతేకాకుండా ఈ ఒక్క నిర్ణయం వల్ల ఈ మొత్తం 650 కమ్యూనిటీలో ఉన్న ఇళ్లతో పాటు ఈ పక్క ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ నిర్ణయం అన్నది ఖచ్చితంగా ఒక ఆలోచించో లేకపోతే పూర్తి స్థాయిలో అవగాహనతో తీసుకున్న నిర్ణయం కాదు అన్నది ఇక్కడ ఉన్న ఈ నివాసంలో ఉన్న వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి వీళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటి, హైడ్రా ఈ నిర్ణయం తీసుకునే దాని వెనకాల ఉన్న కారణం ఏంటని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం ఈ కమ్యూనిటీకి సంబంధించి మహేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్ రెడ్డి గారు, అంటే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది, నిర్ణయం తీసుకునే క్రమంలో కానివ్వండి, ఈ నిర్ణయానికి కారణం కానివ్వండి, మీరేం అబ్జర్వ్ చేశారు, ఎందుకు ఇలా నిర్ణయం జరిగిందంటారు? ఇక్కడ ముందుగా మీకు చెప్పాల్సింది ఏమంటే అండి, ఈ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీని ఉద్దేశంతో ఇక్కడ 650 మంది 12 సంవత్సరాల ముందు వచ్చి ప్రీమియం రేట్స్ పెట్టుకొని బయట 30 లక్షలు 40 లక్షలు ఉండేటప్పుడు ఇక్కడ 60-70 లక్షలు పెట్టి ఇక్కడ కొనుక్కొని ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ మాకు సెక్యూరిటీ ఉంది, కాంపౌండ్ ఉంది, డెడికేటెడ్ రోడ్స్ ఉన్నాయి, ప్రతిదీ మాకు ఇక్కడ వచ్చిండే మా పిల్లలు కానీ అందరూ మంచి వాతావరణంలో పెరుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ కొనుక్కున్నామండి. ఇక్కడ కొన్న ఉద్దేశం 12 సంవత్సరాల నుంచి బిల్డర్ మాకు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసినాడో విత్ కాంపౌండ్ వాళ్ళు దాన్ని అదే మెయింటైన్ చేస్తున్నాం. దీన్ని మేము సపరేట్ గా ఏదో ఆక్రమించి గోడలు కట్టడం కానీ ఏదీ జరగలేదు. సడన్ గా మొన్న జూన్ 24వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రెండు వెహికల్స్ హైడ్రా అధికారులు వచ్చేసి మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఈ గోడను కూల్చేశారండి. మేము ఎంతమంది వాళ్ళని అడిగినా మీకేమి మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు కోర్టుకు వెళ్ళండి అని ఒక సమాధానం తప్పితే మాకు ఏ విధమైన సమాధానము ఇవ్వలేదు. మమ్మల్ని భయభ్రాంతులను చేసి గోడను కూల్చేశారండి. ఈ గోడను కూల్చిన వాళ్ళ ఉద్దేశం ఓకే, వాళ్ళ ఉద్దేశం అక్కడ బయట వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని. మీరు అబ్జర్వ్ చేస్తే బయట రోడ్డు కాదు కదా, జనసంచారం అనేది లేదు, అది బంజరు భూములు. బంజరు భూములకు ఇప్పుడు యాక్సెస్ ఇచ్చి మా అందరినీ 3000 మందిని దగ్గర 3000 మంది ఇక్కడ నివసిస్తున్నామండి. 3000 మందికి ఇంతమందికి అసౌకర్యం కలిగించి ఇక్కడ చిన్న పిల్లలు సైకిల్ తొక్కునే వాళ్ళు ఎవరు తొక్కోలే. ఇక్కడ లోతట్టు ప్రాంతం అండి ఇది. అక్కడి నుంచి ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల అక్కడి నుంచి వర్షాకాలంలో నీళ్ళన్నీ వచ్చి అటువైపు అంతా మునిగిపోతున్నాయి. పాములు తేళ్లు అన్ని లోపలికి వస్తున్నాయి. ఈ గోడ ఎప్పుడు కట్టారంటే ఈ మొత్తం వెంచర్ స్టార్ట్ అయినప్పుడే కట్టారా? 2012 కట్టారండి. 2015కు మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చారండి. దాదాపు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి గోడ ఉంది. 10 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు సడన్ గా గోడ ఓపెన్ చేసి యాక్సెస్ ఇవ్వాలంటే ఉద్దేశం మీద ఎటువంటి ఉద్దేశమైనా యాక్సెస్ ఇవ్వడానికి అటువైపు చూస్తే ఏమీ లేవు. అక్కడ హాస్పిటల్ గానీ అసలు లేఅవుట్ కానీ బంజరు భూములు ఉండే చోట మీరు యాక్సెస్ ఇచ్చి ఎవరికి దారి చూపిస్తారు? ఇక్కడ మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు? దీనికి ప్రభుత్వం కానీ హైడ్రా అధికారులు కానీ మాకు సమాధానం చెప్పాలి, మాకు న్యాయం చేకూర్చాలి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్. కానీ అంటే మొదటగా దీన్ని కూల్చివేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా జేసీబీనో లేకపోతే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి మీరు ఒక అసోసియేషన్ ఫామ్ అయింది కాబట్టి దానికి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను వాళ్ళు చేశారా? కనీసం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, ఎందుకు తీస్తున్నామనే విషయం చెప్పారా? ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదండి. ఉదయం 7-7:30 గంట ప్రాంతంలో సెక్యూరిటీ వచ్చి సార్ ఇక్కడ పోలీస్ వెహికల్స్ చాలా తిరుగుతున్నాయని సెక్యూరిటీ ఇన్ఛార్జ్ నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను ప్రతి రౌండ్ 2-వీలర్ వేసుకొని తిరిగితే ఇక్కడ ఆల్రెడీ 2 బెటాలియన్స్ పోలీసులు వచ్చేసారండి. ఇటువైపు నుంచి మాకు ఇటువైపు యాక్సెస్ లేదు కాబట్టి ఇటువైపు నుంచి క్రేన్స్ తీసుకొచ్చి ఇటువైపు కొట్టేశారు. మేము అందరూ అప్పటికప్పుడు ఒక 40-50 మంది ఇక్కడ గుమికూడి వాళ్ళని సార్ ఏమి అంటే మీకేమున్నా కోర్టులో చూసుకోండి అని పోలీసు వాళ్ళు అందరూ ఫోర్సబుల్ గా మమ్మల్ని నెట్టేసి గోడ కూల్చేశారండి. ఇది ఎంతవరకు న్యాయం? మీకు అది ఎటువంటి ఉద్దేశం ఉన్నా మాకు ఒక నోటీస్ ఇవ్వడం కానీ మీరు ఒక నోటీస్ ఇచ్చి మాకు ప్రిపేర్ చేస్తే మాకు మా ఇదేదో మేము చెప్పుకుంటాము, ఏదో ఒకటి మేము తేల్చుకుంటాం. ఏమీ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి గోడ కూల్చేసి మేము ఇది మీకు గోడ కూల్చేసాము వాళ్ళకి యాక్సెస్ ఇస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం? మీరందరూ దాని గురించి సమాధానం. సో అయితే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా యాక్సెస్ ఇవ్వడం అన్నది వాస్తవానికి నిజంగానే అటు సైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఏదైనా జనసంచారం ఉంటే ఇవ్వడంలో మీకు అబ్జెక్షన్ లేదు. కానీ ఎలాంటిది లేకుండా ఇప్పుడు ఈ ఓపెన్ చేయడం అనేది మీ అబ్జెక్షన్? ఎస్ అండి. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నష్టము. ఎందుకంటే కనీసం ఇక్కడికి ఒక 60 నుంచి 70 స్కూల్ బస్సులు వస్తాయి, వాటర్ ట్యాంకర్లు వస్తాయి, అన్ని లోపలికి వస్తాయి. పిల్లలు రోడ్ల మీద పోతుంటారు, స్కూల్లోకి పోతుంటారు, చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అది అందువల్ల ఇది చేయకూడదు అని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఓకే.